ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానములు 28వ రోజు బైబిల్ ధ్యానము కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 61వ అధ్యాయము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచన ప్రారంభము. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియో, యెహోవా నాటిన చెట్లనియో వారికి పేరు పెట్టబడును. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలములైయున్న పురములను బాగు చేయుదురు. అన్యులు నిలువబడి మీ మందను మేపెదరు, పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్షతోట కాపరులను అగుదురు. మీరు యెహోవాకు యాజకులనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగములకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలములను వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి మొలకలను మొలిపించున్నట్లుగాను, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించున్నట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును. ఆమేన్. యెషయా గ్రంథము 61వ అధ్యాయము పునరుద్ధీకరించబడిన ప్రపంచం యొక్క దర్శనాన్ని వివరిస్తుంది. దేవుని ప్రజలు పొందే సమృద్ధిని, సంతోషాన్ని, సత్సంబంధాలను గూర్చి చెప్తుంది. దీనులకు సువర్తమానం ప్రకటించడము, నలిగిన హృదయాలను దృఢపరచడము, చెరలోనున్న వారికి విడుదల వంటి మెస్సయను గూర్చిన ప్రవచనాలను వివరిస్తుంది. మొదటి 2 వచనాలు యేసు పరిశుద్ధాత్మతో అభిషేకించబడి విముక్తికి సంబంధించిన సువార్తను ప్రకటించడాన్ని ప్రవచనాత్మకంగా సూచిస్తుంది. యేసు నజరేతులో ఉన్న సమాజ మందిరంలో చేసిన మొదటి ప్రసంగంలో ఆయన ఈ వాక్య భాగాన్ని చదవడం మనం లూకా సువార్త 4వ అధ్యాయము 18-19 వచనాలలో చూస్తాము. 2వ వచనంలో దేవుని తీర్పుకు దయకు మధ్యనున్న ప్రమాణాన్ని మనం గమనిస్తాము. హితవత్సరము అంటే 1 సంవత్సరం అంతా, అనగా 365 రోజుల దయ అని అర్థము. కానీ తీర్పు 1 దినమే. ఇక్కడ కృపకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. ఇది తీర్పు కంటే 365 రెట్లు ఎక్కువ ఉన్నది. మనకు తీర్పు తీర్చుట కంటే మన పట్ల దయ చూపించడానికే ఆయనకు ఇష్టమని ఇక్కడ దేవుడు మనకు చూపించాలనుకుంటున్నాడు. ఇంకా మనం పునరుద్ధీకరణ గురించి, సమృద్ధిని గూర్చి, ఆదరణ కలిగించే ఎన్నో వచనాలు గమనిస్తాము. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇస్తానని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. చాలా కాలంగా పాడైన పట్టణాలు, స్థలాలు పునరుద్ధీకరించబడతాయని ఒక నిరీక్షణను కలిగిస్తున్నాడు. సమృద్ధిని, అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుకుంటామని మనలను విశ్వాసంలో బలపరుస్తున్నాడు. ఆయన న్యాయవంతుడు. దేవుడు మనలను రక్షణ వస్త్రముతో, క్రీస్తు నీతితో కప్పి క్రీస్తు వధువుగా అలంకరిస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మనుషులిచ్చు ఓదార్పు
లేదు నిట్టూర్పు, నీ మాటల నెరవేర్పే మాన్పుతుంది అంగలార్పు. మనుషులిచ్చు ఓదార్పు, మాన్పలేదు నిట్టూర్పు, నీ మాటల నెరవేర్పే మాన్పుతుంది అంగలార్పు. లోకమెంత మారినా మారదయ్య నీ మాట, లోకమెంత మారినా మారదయ్య నీ మాట. లోపాలను సరిచేసి నడుపుమయ్య నీదు బాట, లోపాలను సరిచేసి నడుపుమయ్య నీదు బాట. మాట్లాడుమయ్యా ఓ వాక్యదైవం, మండించుమయ్యా మా దీన హృదయం. మాట్లాడుమయ్యా ఓ వాక్యదైవం, మండించుమయ్యా మా దీన హృదయం. చూపించుమయ్యా నీ మహిమ తేజం, చూపించుమయ్యా నీ మహిమ తేజం. తొలగించుమయ్యా మా పాపనైజం, తొలగించుమయ్యా మా పాతనైజం. మాట్లాడుమయ్యా ఓ వాక్యదైవం, మండించుమయ్యా మా దీన హృదయం. హల్లెలూయా.